మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవముపాస్మహే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2026 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. ఈ ఆగస్టు మాసం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు 2 తెలుగు మాసాల కలయికగా మనకు ఆగస్టు మాసం కనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఆగస్టు మాసంలో మనకు శ్రావణ మాసము, ఆషాఢ మాసము 2 తెలుగు మాసాలు వచ్చేటువంటి పరిస్థితి మనకు ఏర్పడుతుంది. ఆషాఢ మాసం సందర్భంలో మనం ఎప్పుడు కూడా ఉగ్రదేవతార్చన చేయడం, కొన్ని ప్రాంతాల సాంప్రదాయాలను అనుసరించి పొంగళ్ళు పెట్టడం, బోనాలు పెట్టుకోవడం, గ్రామదేవతార్చన లాంటి కార్యక్రమాలు నిర్వర్తించడం, లేకపోతే ఉగ్రదేవతార్చన కార్యక్రమంలో భాగంగా వారాహి అమ్మవారి నవరాత్రులు నిర్వహించుకోవడం, లేకపోతే బగలాముఖి పూజ, జ్వాలాముఖి పూజ లాంటి కార్యక్రమాలు, పూజలు నిర్వర్తిస్తూ ఉంటాం. అలాగే మనకు ఆగస్టు మాసంలో అమావాస్య తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. సౌమ్య దేవతార్చన ప్రారంభమవుతుంది. పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాల్లో మంగళ గౌరీ వ్రతాలు నిర్వర్తించుకుంటూ ఉంటాం. శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీ పూజ నిర్వర్తిస్తాం. అలాగే శ్రావణ మాసం అంతా కూడా పవిత్రంగా భావిస్తాం. శ్రావణ పౌర్ణమి రోజు కూడా మనం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. ఈ ఆషాఢ శ్రావణ మాసాలు ఎప్పుడు కూడా ఆగస్టు మాసంలోనే రావడం వల్ల ఈ మాసమంతా కూడా ప్రజలందరూ కూడా భక్తి తత్పరతను కలిగి అనేక పూజలు, వ్రతాలు నిర్వర్తించుకుంటూ నిరంతరం భగవంతుని యొక్క ధ్యానంలో, భగవంతుని యొక్క పూజాది కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. ఇటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఈ పవిత్ర మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని, గ్రహాల యొక్క సంచారాన్ని, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అని కనుక పరిశీలిస్తే ఈ ఆగస్టు మాసంలో సూర్య భగవానుడు ఆగస్టు నెల 17 వరకు ఆయన కర్కాటక రాశిలో సంచరిస్తాడు. 17 తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత గ్రహాలన్నీ కూడా ఒకే రాశిలోనే సంచరించేటువంటి పరిస్థితి ఈ మాసమంతా మనకు కనిపిస్తుంది. కనుక ఈ ఆగస్టు మాసంలో ఒక ప్రత్యేకతను సంతరించుకొని భగవంతుని యొక్క ధ్యానాన్ని చేస్తూ ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని, ఆ ఫలితాలకు చెప్పినటువంటి పరిహారాలని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తారని భావిస్తూ, సహజంగా మనకు ఈ ఆగస్టు మాసం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మనకు ఈ 12 మాసాల్లో మనకు 8వ మాసం అనేటువంటి ఆగస్టు మాసంలో కొన్ని ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తుంది. కొన్ని సమస్యలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. వర్షాలు అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయదారులకు ఇబ్బందులు వచ్చే వాతావరణం కూడా కనిపిస్తుంది. ఇటువంటి వ్యవసాయదారులు కష్టపడేటువంటి ఈ మాసంలో భక్తి కారణం చేత అమ్మవార్ల పూజలు నిర్వర్తించుకోవడం, గ్రామీణ ప్రాంతాల్లో అమ్మవార్లకు, గ్రామదేవతలకు పూజాది కార్యక్రమాలు నిర్వర్తించేటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఇలా భగవంతుని ధ్యానంతో నిరంతరం కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకునేటువంటి ఈ పవిత్రమైన ఆగస్టు మాసంలో మనకు ఆషాఢ మాసం వచ్చింది. ఉగ్రదేవతార్చన కార్యక్రమాలు మనం పూర్తి చేస్తాం. అలాగే ఆగస్టు మాసం మనకు సగం తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. సౌమ్య దేవతార్చన, లక్ష్మీ పూజలను, విష్ణు సహస్రనామ స్తోత్రాలతో పాటు విష్ణుదేవుని యొక్క ఆరాధన కార్యక్రమాలు కూడా మనం ప్రారంభించేటువంటి కార్యక్రమాలు కనిపిస్తుంది. శ్రావణ మాసంలో మంగళవారాలకి, శుక్రవారాలకి విశేషమైనటువంటి విశిష్టతను సంతరించుకునేటువంటి వారాలు కనుక ఆ సందర్భాల్లో మనం వ్రతాలు, పూజలు కూడా నిర్వర్తించుకునేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. 2026 ఆగస్టు మాసంలో తులారాశి వారికి మాస ఫలితాలు. ఈ తులారాశి వారికి జూలై మాసంతో పోలిస్తే ఆగస్టు మాసం అదృష్ట మాసంగా చెప్పుకోవచ్చు. అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఆదాయాన్ని అందుకోగలుగుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. 2026 ఆగస్టు మాసంలో తులారాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 55 నుంచి 60% శుభఫలితాలు అందించే వాతావరణం ఉంది. లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ ఆగస్టు నెలంతా కూడా, అనగా ఆగస్టు నెల 16 వరకు దశమ భావంలో కర్కాటక రాశిలోను, ఆగస్టు 16 తర్వాత లాభభావమైనటువంటి సింహరాశులను సంచరిస్తాడు. ఆ కారణం చేత ఈ తులారాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. మీ పనితనానికి తగిన గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా దశమంలో కర్కాటక రాశిలో అనుకూలంగా సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి, వ్యాపార విస్తరణ, ఆర్థికాభివృద్ధి బాగుంది. ఆర్థికంగా బలపడతారు. రావాల్సిన ఆదాయం చేతికొస్తుంది. జన్మరాశ్యాధిపతి, అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు
ఈ నెలంతా కూడా వ్యయములో కన్యా రాశిలోనే సంచరించడం వల్ల స్త్రీజన సహకారం బాగుంటుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా కాలం గడిపే వాతావరణం కనిపిస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ ఆగస్టు మాసమంతా షష్టమంలో మీనరాశిలో అనుకూలంగా సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు కూలీలకు అనుకూల వాతావరణం కనిపిస్తుంది. లాభములో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. ఎటువంటి పనినైనా అతి సునాయాసంగా నిరాడంబరంగా మీరు పూర్తి చేసి మంచి విజయాలను, లాభాలను, ఆదాయాన్ని అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. మరి 2026 ఆగస్టు మాసంలో ఈ తులారాశి వారికి సూర్యభగవానుడు, బుధుడు, శుక్రుడు, శని, కేతువులు అనుకూలంగా సంచరిస్తూ మంచి ఫలితాలను, లాభాలను అందిస్తున్నారు. అలాగే 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ 30-30% ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. తులారాశి వారికి 2026 ఆగస్టు మాసం. ఈ 2026 ఆగస్టు మాసంలో తులారాశి వారికి ప్రతికూలంగా ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా భాగ్యములో అనగా మిథున రాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, స్థిరాస్తుల నుంచి నష్టాలు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి. వ్యాపార భాగస్వామితో అభిప్రాయ భేదాలు వస్తాయి. జనాలతో అకారణంగా సమస్యలు రావడానికి అవకాశం ఉంది. భూ సంబంధమైన వివాదాలు అధికమవుతాయి. వాహన రిపేర్లు, ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తుంది. తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా దశమంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. సమాజంలో పేరున్నటువంటి వ్యక్తుల సహకార లోపం కనిపిస్తుంది. విద్యార్థులకు కూడా ప్రతికూల ఫలితాలు వస్తాయి. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరిగే సూచన కనిపిస్తుంది. పంచమములో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. వ్యతిరేకంగా ఎప్పటి నుంచో తులారాశి వారికి ఈ ఆగస్టు మాసంలో కూడా రాహువు పంచమ భావంలోనే వ్యతిరేకంగా సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి రాదు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు చేస్తారు. సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. సాంప్రదాయ వ్యతిరేక కార్యక్రమాలు చేసి కొన్ని నిందలు పడతారు. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. మరి 2026 ఆగస్టు మాసంలో ఈ తులారాశి వారు తప్పనిసరిగా కుజునికి, గురువుకి, రాహువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. 2026 ఆగస్టు మాసంలో తులారాశి వారు పంచమ రాహు దోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పూలమాలను అమ్మవారికి సమర్పించండి. దశమములో గురువు సంచరిస్తున్నాడు వ్యతిరేకంగా. రాఘవేంద్ర స్వామి దర్శనం, రాఘవేంద్ర స్వామి చరిత్ర కానీ, రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు కానీ నిత్యం పారాయణం చేయండి. రాఘవేంద్ర స్వామికి పసుపు వర్ణపు అరటి పనులను నైవేద్య సమర్పణ చేయండి. ధూపదీప నైవేద్యాలతో సోమవారిని అలంకరించి పూజించుకోండి. భాగ్యములో కుజుడు సంచరిస్తున్నాడు. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అవసరం. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ చదువుకోండి. సోమవారికి పాలాభిషేకం నిర్వర్తించండి. ఎర్రటి పూలమాలను సమర్పించండి. మరి 2026 ఆగస్టు మాసంలో తులారాశి వారు కందులను, శనగలను, మినుములను, ఎర్రటి పండ్లను పేదవారికి కానీ, వయోవృద్ధులకు కానీ దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి 2026 ఆగస్టు మాసానికి గాను మాస ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ జ్యోతిషాభిమానులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.